వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కు సంబంధించి స్టేజ్ 2 అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సో ఎవరెవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేశారో వాళ్ళందరూ కంపల్సరీ స్టేజ్ 2 అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు. సో ఎవరెవరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళందరూ దీన్ని ఫిల్ చేయాలి. ఇది ఆన్లైన్ అప్లికేషనే. సో మనకు 28th జనవరి నుంచి 4th ఫిబ్రవరి వరకు టైం ఇచ్చారు. దాని తర్వాత మీరు ఫిల్ చేయాలనుకున్న ఫిల్ చేయలేరు. సైట్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి మాక్సిమం ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే మీకు ఫిల్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఎందుకంటే ఎస్ఐ ఎగ్జామ్కి అయితే ఫిల్ చేశాము. కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. జస్ట్ మీ డీటెయిల్స్ అడుగుతారు, స్టడీ డీటెయిల్స్ కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ మీరు ఈవెంట్స్ ఎక్కడ అటెండ్ అవ్వాలనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత మనకు డేట్ అయితే ఇస్తారు. అంటే ఏ టైమింగ్లో మాక్సిమం 15th తర్వాత ఉండొచ్చు. ఫిబ్రవరి 15th తర్వాత ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. మీరు కంపల్సరీ అయితే మిస్ చేయకుండా అందరూ ఎవరెవరు క్వాలిఫై అయ్యారో స్టేజ్ 1 వాళ్ళందరూ ఫిల్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టించుకోండి. తర్వాత సో మీకు మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఆ రెండు ఇచ్చినట్టయితే లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు రెడ్ కలర్లో ఆప్షన్స్ కనబడతాయి. అంటే 5 బాక్సెస్ ఉంటాయి రెడ్ కలర్లో. ఆ 5 బాక్సెస్ని బ్లూ కలర్లోకి చేంజ్ చేయాలి. అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. అలాగే నేను మీకు ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నేను మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది కూడా చూపిస్తాను. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 6th జనవరి అండ్ 8th జనవరి జరిగింది. మొత్తం 28 లొకేషన్స్లో 28 ప్రదేశాల్లో అండ్ 704 సెంటర్స్లో అరౌండ్ 4 to 4.5 lakh మెంబర్స్ అయితే అటెంప్ట్ చేశారు ఎగ్జామ్. దాంట్లో మనకు క్వాలిఫై అయింది వచ్చేసి 1,09,106 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫిల్టర్ అయ్యారు అనేది మీకు చూపిస్తాను. సో అనంతపురం జిల్లాకి అయితే 7,000 మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ 1,300. చిత్తూరుకి 6,000 ఫీమేల్ క్యాండిడేట్స్ 963. ఈస్ట్ గోదావరి 7,500 991. గుంటూరు 9,600 1,358. కృష్ణా 8,000 1,400. కర్నూలు డిస్టిక్ హైయెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. 11,259 1,288. తర్వాత ప్రకాశం 5,707. నెల్లూరు 5,461 720. శ్రీకాకుళం 6,902. విశాఖపట్నంలో కూడా ఎక్కువే ఉన్నారు. 11,295 1,800 ఫీమేల్ క్యాండిడేట్స్. విజయనగరం 6,900 1,300 ఫీమేల్ క్యాండిడేట్స్. వెస్ట్ గోదావరి 4,000 ఫీమేల్ క్యాండిడేట్స్ 529. కడప డిస్టిక్ 5,200 654 మేల్ క్యాండిడేట్స్. మొత్తం మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 94,952 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు మేల్ క్యాండిడేట్స్ ఈవెంట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 14,154 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళందరికీ డిఫరెంట్ లొకేషన్స్లో మనకు ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. సో ఈ 1,09,000 మెంబర్స్ అందరూ స్టేజ్ 2 అప్లికేషన్ కంపల్సరీ ఫిల్ చేయాలి. దీంట్లో మీ స్టడీ డీటెయిల్స్, మీ స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్షియల్ డీటెయిల్స్, ఎక్కడ అటెండ్ అవ్వాలనుకుంటున్నారు, పోస్ట్ ప్రిఫరెన్స్లు, ఇవన్నీ కంపల్సరీ అయితే ఫిల్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టించుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫిల్ చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే మిస్టేక్స్ అయితే చేయకండి. స్టడీ సర్టిఫికెట్ మీరు ఎక్కడ చదివింటే ఆ స్టడీ అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనకి ఎస్ఐ ఎగ్జామ్ కూడా అలాగే ఉంది. కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది సేమ్. లాస్ట్ డేట్ వచ్చేసి 4th ఫిబ్రవరి అనమాట. 4th ఫిబ్రవరి తర్వాత మీకు సైట్ ఓపెన్ చేసినా మీరు ఓపెన్ అవ్వదు, క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ 28, 29 2 days అయిపోయింది. సో టైం వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం తొందరగా ఫిల్ చేయండి. ఎందుకంటే తర్వాత సైట్ కూడా బిజీ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు. మాక్సిమం మీకు టైం ఉన్నంత వరకు తొందరగా అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోండి. అలాగే ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా తీసుకెళ్ళండి. సో ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. స్టేజ్ 1 అప్లికేషన్ కూడా కావాలి. స్టేజ్ 1 కూడా అడుగుతారు. మీరు స్టేజ్ 1 అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ వస్తుంది, స్టేజ్ 1 అప్లికేషన్ అంటారు. అది స్టేజ్ 1 అప్లికేషన్ ఉండాలి, స్టేజ్ 2 అప్లికేషన్ ఉండాలి. తర్వాత స్టేజ్ 2కు సంబంధించిన హాల్ టికెట్ ఉండాలి మీ దగ్గర. తర్వాత 4th to 10th స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. తర్వాత వచ్చేసి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని 10th, ఇంటర్మీడియట్ ఇవన్నీ ఉండాలి, తీసుకెళ్ళాలి. సో
ఇంకా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, మీకు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఏదన్నా రిజర్వేషన్స్ ఉంటే ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే ఒక సెట్ జిరాక్స్ వేయించుకొని వాటి మీద అటెస్టేషన్ తీసుకొని ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర, గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ తీసుకొని సీల్ వేయించుకొని కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో ఇవైతే డీటెయిల్స్. సో మనకు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా క్లియర్ గా ఇచ్చారు, ఏ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అని. సో మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీ నోటిఫికేషన్స్ అంతా చదవండి. మీకు కావాలంటే కింద నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాను మీకు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం మిస్టేక్ చేయకండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫై చేస్తారు. సో 1, 2 సర్టిఫికెట్స్ లేకపోయినా, అంటే మీకు కొంతమంది అడుగుతున్నది ఏంటంటే ఇవి ఈవెంట్స్ డేట్ చేంజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈవెంట్ డేట్స్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు 10th ఈవెంట్స్ ఉన్నాయనుకోండి. సో మీరు ఏం చేయాలంటే 1 or 2 days బిఫోర్ వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నమాట. సో పలానా ప్రాబ్లం ఉంది, మాకు ఒక లెటర్ రాసి, లేదు మేము ఈ డేట్లో అటెండ్ అవుతామని చెప్పి వాళ్ళకి చెప్పి లెటర్ రాసి సైన్ పెట్టిస్తే నెక్స్ట్ మీరు వాళ్ళు ఇచ్చే డేట్కి మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. కానీ వ్యాలిడ్ రీజన్ ఉండాలి. వ్యాలిడ్ రీజన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. వ్యాలిడ్ రీజన్ లేకపోతే కనుక యాక్సెప్ట్ చేయరు. సో కంపల్సరీ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు మనకు షెడ్యూల్ ఎక్కువ రోజులు, మనకు 4th తర్వాత అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. మాక్సిమం ఒక 2-3 డేస్లోనే హాల్ టికెట్ అయితే వస్తుంది. మీరు కంపల్సరీ అయితే స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేయండి. దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే, క్లారిటీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.